ఎవడు మొహం మీద టార్చ్ చేస్తున్నాడు? వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో పులి! అమ్మో అన్నా అన్నా, నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా తను శివ అన్న. తమ్ముడు మణి చెప్పాడు. కుమార్ కూర్చోండి. పర్లేదండి. నువ్వు కూర్చో బామ్మర్ది. రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చావు? మణి సుబ్రమణి బామ్మర్దికి పోయిరా అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరుకు కదూ. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది. వెళ్ళి తెచ్చుకుంటా. తాగితే ఆడికి ఎక్కడెక్కుతుంది? అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమారు పసిపిల్లాళ్ళంటోడ్రా. స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సారా. అది కొడితే కదిరిపోద్దు. ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా, పోనీ ఒక 90. ఏంట్రా ఏంటి? అదేనా మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్న పిల్లాడ్రా. వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింటా. అట్లాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది. ఇదిగో మీ వదిలితే ఏం చెప్తావు? నేను వెళ్ళిన కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం. అందుకే వాడికి ఇచ్చా. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకబోతావు చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రమణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా? దుప్పి కూర. దుప్ప? మేకపోతు. మేకపోతా? మేక కూర. ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం. వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న. పాపం లొట్టలేసుకుంటూ తింటారు. వేట మాంసమే, మసాలా దట్టించి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం సరదాగా నన్ను. దుప్పిని చంపకూడదు కదా. నిజంగా చంపుతాడు నువ్వు. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. చాలే, ఇవాళ రాని. రాగానే 4 కడిగేస్తాను. ఏంటో తాగేసి 4 కాళ్ళ మీద వస్తాడు. నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ మాట చెప్తాను. కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటి? మగాడు కాదా? ఇలా ఫోన్ చేసావా? అయిందన్నయ్య. మంచిది. మీ వదిలేది చిన్ని నిద్రపుచ్చుతోంది. సరే నువ్వు పడుకో. నువ్వు పడుకో. బామ్మర్ది చిన్ని ఎక్కడ? నేను తిన్నాను. నువ్వు తినలేదా? మైనా మైనా ఏంట పిలిస్తే మాట్లాడవు? ఎవడో మౌనం పడతావా? ఏదో దాకా తాగి 4 కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడను? 4 కాళ్ళు 2 కాళ్ళ మీద వచ్చాను కదా. అది కట్టాడు. 4 కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా ఓ గోవాల చిన్న గోవా. ఏంటే ఇట్టా ముడిసిపోయా? నిన్నేం చేస్తాను చూడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. నేను రామశిలకనే కదా పిలిచాను. నువ్వెందుకు వచ్చావు? పద 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 పద. ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. నా కూతురేదే. అప్పుడే పడుకుందా ఏంటే? లేదు నాన్న, నేను ఇంకా పడుకోలేదు. ఏం మిఠాయి? భలే ఉంది మిఠాయి. ఎవరిచ్చారు? చిన్న అన్న? కాదు, ఆంటీ ఇచ్చింది. ఆంటీ? కార్లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. నేను ఇంతవరకు ఆవిడతో సరిగ్గా మాట్లాడను కూడా లేదే.
ఓహో అదా ఇప్పుడు నీ బాధ ఎల్లి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగానని చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ, మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది. అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా చేస్తుందని. అదేం లేదే. నేను రోజు చూస్తున్న తంతేడి. నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్య, ఏంటి ప్రాబ్లం? జూలీ ఆంటీ జూలియా? ఆ? సరేలే ముందెళ్ళి పడుకోవే. జూలీ ఆంటీ గీలీ ఆంటీ అని గదిలోకి వెళ్ళు. వెళ్ళమంటున్నారా? ఎవరన్నయ్య ఆ జూలి అంటే? అయ్యో, అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ 5-6 ఏళ్ల ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు. ఇదిగో మండిపడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డును చూస్తూ బండి నడపరా. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు. నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది, కానీ దాన్ని చూస్తే మాటలు రావు. చాలే బండి ఆపరా. దిగరా ముందు దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు ఇవాళే, ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా, ఏంటి? ఇవాళ వద్దులే, 2 రోజులు పోయాక అడుగుతా. చంప పగులుద్ది, పోరా. ఏం కావాలి? ఏమొద్దు. అయితే తప్పుకో, దారి కట్లే. ఆ? మనసులో ఉన్నమాట చెప్పే ధైర్యం కూడా లేదు. ఏంటి తర్వాత కొట్టానంటే నా వెళ్ళి అడుగు. మైనా, రెడీ చేసుకోవచ్చు. ఏంటే? ఇలాగే ఎన్నాళ్ళుంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎల్లహ గీలీ కుమార్. నేను వాడి బావని. ఓహో. ఏంట్రా అడిగావా? ఏమంది? ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? ఏ, నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్కట్టు. కుమార్ కుమార్, రే కుమార్, నీ కళ్ళలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడ? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడా? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరోయ్, వదలకు. బావా, నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్లు. పోరా, వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరా, పోరా. రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్రి చేసుకుంటారంటున్నాడు. ఈడిక ఈ జన్మ అదిగో నీళ్లు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటివు, నేను తీసుకువెళ్ళిస్తాను. అది కదా, ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందా బా? అడిగి చెప్తా. నువ్వే నా పులియూరు హీరోవి, పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుగా పిరిగొడ్డు. నేను ఒక రోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నా. పిల్లాడు పడిపోయాడు, పడిపోయాడు. బామర్ది, తన
నువ్వంటే పడి చచ్చిపోతుంది. కానీ కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? ఆ, నేనేం కలవలా. తమ్ముడు మణి, ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను కథ చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేనివాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా, ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను. బావా, ఏంటి అది ఎందుకు అలా చేస్తోంది? ఎవరు? జూలీ. ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చెత్త కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కానిచ్చే బావా. బామర్ది. ఏమయ్యా? ఏంటి? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? నీ మీద నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారానిరా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలిని సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. అన్నయ్య, మరి నేను? నువ్వు నా బంగారు కొండవిరా. అయ్యో, మరి నేను? నువ్వు నా బంగారు మైనావి. ఏమన్నావు బామర్ది? మీనా? బావా, మైనా మైనా. ఓ మైనానా? అయితే చిన్ని? అది ఈ ఇంటి ఆణిముచ్చవరా. నన్నెవరో చంపడానికి వస్తున్నారు బామర్ది, నన్నెవరో చంపడానికి వస్తున్నారు. నిన్ను కాదులే, మైనా నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా.